Okay friends, good evening. Now we are going to learn about topic called as cellular component of acute inflammation. Cellular component of acute inflammation. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ల్యూకోసైట్ ఎక్స్ట్రావెసేషన్. వాట్ ఈస్ మీన్ బై ల్యూకోసైట్ ఎక్స్ట్రావెసేషన్? WBC అనేది బ్లడ్ వెజిల్లో నుంచి టు ద సైట్ ఆఫ్ ఇంజురీ ఆర్ ఇన్ఫ్లమేషన్కి ఎలా వెళ్తుందని తెలుసుకోవడమే ల్యూకోసైట్ ఎక్స్ట్రావెసేషన్ అంటారు. ఓకే, అక్కడ నుంచి ఈ ప్లేస్కి ఎలా వెళ్తుంది. ఫస్ట్ వాట్ ఈస్ ద సైట్ వచ్చేసరికి పోస్ట్ క్యాపిల్లరీ వెన్యూల్. నెక్స్ట్ దీని ముందు ఏం జరుగుతుంది? ఆఫ్టర్ వాసో డైలటేషన్ మనకి ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ స్టేసిస్. సో మనకి ఇలా ఉన్న బ్లడ్ వెజిల్ వాసో డైలటేషన్ అవ్వడం వల్ల మనకి ఇలా అవుతుంది. సో మనకి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది అండ్ ఆల్సో మనకి ఇట్లా సెడిమెంటేషన్ అవుతుంది. బ్లడ్ వెజిల్ అదే ల్యూకోసైట్ రీచ్ టు ద మార్జిన్ ఆఫ్ బ్లడ్ వెజిల్. ఇక్కడ ఏంటిది? ల్యూకోసైట్ రీచ్ మార్జిన్ ఆఫ్ బ్లడ్ వెజిల్. ఓకే, ల్యూకోసైట్ రీచ్ ద మార్జిన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్. దాని తర్వాత అంటే ఫస్ట్ ఇలా ఉన్నది ఇక్కడున్న ల్యూకోసైట్ కాస్త ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇట్ రీచెస్ ద మార్జిన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్. తర్వాత ఇట్ రోల్స్, అంటే ఇలా ఉన్నది ఇట్లా రోల్ అవుతుంది, ఇలా వెళ్తుంది, మళ్ళీ రోల్ అవుతుంది, ఇలా వెళ్తుంది, ఇలా ఉన్నది ఇట్లా రోల్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ మార్జినేషన్ అండ్ రోలింగ్. సో దీంట్లో మనకి ఇప్పుడు మనకేంటి? WBC ల్యూకోసైట్. ఓకే, WBC అంటే ల్యూకోసైట్. నెక్స్ట్ ఎండోథీలియం. ఓకే, WBC మీద కొన్ని రిసెప్టర్స్ ఉండాలి, ఎండోథీలియం మీద కొన్ని రిసెప్టర్స్ ఉండాలి. సో దే బైండ్ అండ్ go along with margination and rolling. So what are the receptors on WBC? What are the receptors on endothelium? WBC మీద ఉండే రిసెప్టర్స్ ఏంటిది? sialyl lewis X and L selectin are the receptor present on leukocytes. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి glycan 1 రిసెప్టర్, E-selectin and P-selectin. E-selectin and P-selectin. So then first what attaches to what? ఏంటిదంటే ఎండోథీలియం మీద దిస్ ఈజ్ ఎండోథీలియం అండ్ దిస్ ఈజ్ WBC. ఎండోథీలియం మీద గ్లైకాన్ 1 ఉంటుంది, E-సెలెక్టిన్ ఉంటుంది, P-సెలెక్టిన్ ఉంటుంది. ఓకే, E-సెలెక్టిన్కి P-సెలెక్టిన్కి బైండ్ అయ్యేది sialyl lewis రెసిడ్యూస్ అండ్ గ్లైకాన్ 1 దానికి బైండ్ అయ్యేది L-selectin of WBC bind to glycan 1 receptors. Glycan 1 is coded with CD34 IHC marker ఇది. ఓకే, ఇలా మనకి రోలింగ్ అండ్ మార్జినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అప్లైడ్ ఎప్పుడైతే IL-1 అండ్ TNF alpha, these are inflammatory cytokines. ఇవి ఏం చేస్తాయంటే ఇట్ స్టిమ్యులేట్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ E-selectin. ఓకే, సెకండ్ పాయింట్
ఏంటిదంటే మనకి బ్లడ్ వెజల్ ఎండోథీలియంలో వీబుల్ ప్యాలెడ్ బాడీస్ అని చెప్పేసి ఉంటాయి. వీబుల్ ప్యాలెడ్ బాడీస్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ వెజల్ ఎండోథీలియం విచ్ కంటైన్స్ 1 విలిబ్రిన్ ఫ్యాక్టర్ అండ్ పీ సెలెక్టిన్. ఓకే, 1 విలిబ్రిన్ ఫ్యాక్టర్ అండ్ పీ సెలెక్టిన్ రెండు ఉంటాయి. ఓకే, ప్రజెంట్ ఇన్ ద ఎండోథీలియల్ సర్ఫేస్. ఒకవేళ అప్లైడ్ థర్డ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్. ఇక్కడ ఏంటిదంటే ఇఫ్ ల్యూకోసైట్ మీద సయలైల్ లివిస్ రెసిడ్యూస్ కనుక యాబ్సెంట్ అయితే, ఓకే, సయలైల్ లివిస్ రెసిడ్యూస్ కనుక యాబ్సెంట్ అయితే absence of silyl Lewis acid residues on the leukocyte which causes leukocyte adhesion defect type 2. ఓకే, leukocyte adhesion defect type 2 అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ట్రావసేషన్ ఆఫ్ ల్యూకోసైట్. సెకండ్ స్టెప్ ఏంటిదంటే టైట్ బైండింగ్ of leukocyte to endothelium. It is mediated, this is called as adhesion. Okay, after margination and rolling it is adhesion. దీంట్లో ఏముంటుందంటే ఇది సింపుల్ డయాగ్రామ్తో చూసుకోవచ్చు. ఇఫ్ దిస్ ఈస్ ఎండోథీలియం, ఇక్కడ ఉండే రిసెప్టర్ పేరు వీక్యామ్, ఇక్కడ ఉండే రిసెప్టర్ పేరు ఐక్యామ్. ఓకే, వీక్యామ్ 1 అండ్ ఐక్యామ్ 1 అని నోటెడ్ చేసుకోవాలి. దీని సిడి మార్కర్ ఏంటి CD54, దీని సిడి మార్కర్ ఏంటి CD106. ఓకే, ఇప్పుడు ల్యూకోసైట్ వచ్చేసరికి దిస్ ఈజ్ ల్యూకోసైట్. ఈ ల్యూకోసైట్ వచ్చేసరికి మోస్ట్లీ దీనికి అటాచ్ అయ్యేది ఒకటి by integrin LFA1, MAC1, LFA1 and MAC1 integrin. నెక్స్ట్ ఇక్కడ వచ్చే బైండ్ అయ్యే ఇంటిగ్రిన్ పేరు VLA4 ఇంటిగ్రిన్. VLA4 ఇంటిగ్రిన్ అంటారు. ఇక్కడ LFA1 అండ్ ఇది, అండ్ this is coded by LFA1 integrin is coded by CD18 and 11. This is applied. సో ఎప్పుడైతే ఈ CD11 కనుక డిఫెక్ట్ ఆర్ యాబ్సెంట్, ఓకే, defect in LFA1 integrin defect ఉంటే it is called as a phagocytosis defect. Phagocytosis dysfunction. This is called as leukocyte adhesion defect type 1. Which is autosomal recessive. Okay, next third step ఏంటిదంటే diapedesis or ట్రాన్స్మైగ్రేషన్ అంటారు. ట్రాన్స్మైగ్రేషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఈ ల్యూకోసైట్ ఏదైతే ఉందో ట్రావెల్ ఇన్ బిట్వీన్ ఎండోథీలియల్ సెల్స్. ఓకే, అంటే చూసుకుంటే దిస్ ఈజ్ 1 ఎండోథీలియల్ సెల్, దిస్ ఈజ్ 1 ఎండోథీలియల్ సెల్. ఇక్కడ ఎండోథీలియల్ సెల్ మధ్యలో గ్యాప్ అనేది వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు మనకి దిస్ ఇస్ WBC, దీని మీద PCAM1 రిసెప్టర్ ఉంది, దీని మీద కూడా PCAM1 రిసెప్టర్ ఉంది. ఇది మనకి ఇక్కడికి వస్తుంది 1 2 3 4. ఓకే, దీస్ ఆర్ PCAM1 రిసెప్టర్స్. ఓకే, both on this is endothelium, this is leukocyte, this is
PKM1 receptors, both on endothelium and leukocyte. We have PKM1 receptors. ఓకే, PKM1 రిసెప్టర్స్ తోటి ఇది ఇంట్రాసెల్యులర్, ఇది ఇంట్రావాస్క్యులర్, ఇది ఇంట్రావాస్క్యులర్, దిస్ ఈస్ ఎక్స్ట్రా వాస్క్యులర్. సో ఇలా నుంచి మనకి బయటకు వచ్చింది, ఎక్స్ట్రా వాస్క్యులర్ స్పేస్కి వచ్చింది. సో నా ఫోర్త్ స్టెప్ ఏంటిది? మైగ్రేషన్. ఓకే, మైగ్రేషన్ అంటే ల్యూకోసైట్ ఏదైతే ఉందో ఇంటర్స్టీషియం, ల్యూకోసైట్ ఇంటర్స్టీషియం ఫ్రమ్ బ్లడ్ వెజిల్. ఓకే, అది డయాపెటిసిస్. నెక్స్ట్ అక్కడ నుంచి మూవ్ టు సైట్ ఆఫ్ ఇంజురీ ఆర్ ఇన్ఫెక్షన్. This is mediated by chemotactic సిగ్నల్స్ ఉంటాయి. దీస్ ఆర్ మీడియేటెడ్ బై కీమోటాక్టిక్ సిగ్నల్స్. దీంట్లో ఎలా గుర్తుపెట్టుకున్నానంటే 4, 5, 8. 4 వచ్చేసరికి ల్యూకోట్రైన్ B4, 5లో C5A ఉంటుంది, C5A కాంప్లిమెంట్ C5A, అండ్ L వచ్చేసరికి IL8, ఇది 5-HTE, అండ్ ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ అండ్ క్యాలిక్రెనిన్ అండ్ N-formyl methionine peptides. N-formyl methionine peptides. Okay, leukotriene B4, complement factor 5 and 5-HTE, and interleukin 8, platelet activating factor, kallikrein, and N-formyl methionine causes leukocyte which is in the interstitium to move to the site of the injury or infection. So a quick recap. Till now we have discussed about cellular component of the acute inflammation. దాంట్లో ల్యూకోసైట్ ఎక్స్ట్రావసేషన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే WBC బ్లడ్ వెజల్ నుంచి సైట్ ఆఫ్ ఇంజురీకి వెళ్ళడమే దీని యాక్షన్. సైట్ ఎక్కడ ఉంటుందంటే పోస్ట్ క్యాపిలరీ వెన్యూల్లో అవుతుంది. పోస్ట్ క్యాపిలరీ వెన్యూల్ మనకి ఎప్పుడైతే వాసోడైలేషన్ అవుతుందో ఇంక్రీజ్ బ్లడ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ స్టేసిస్ అనేది జరుగుతుంది. దీనివల్ల మనకి ల్యూకోసైట్ రీచ్ టు ద మార్జిన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. సో ఇక్కడ నుంచి మనకి మార్జిన్ దగ్గరకు వచ్చింది. మార్జిన్ దగ్గరకు వచ్చిన తర్వాత రోలింగ్ అనేది జరుగుతుంది. మార్జినేషన్ అండ్ రోలింగ్. WBC అనేది ల్యూకోసైట్ WBC మీద సైలెంట్ రెసిడ్యూస్ అండ్ ఎల్ సెలెక్టిన్ ఉంటాయి. ఎండోథీలియం మీద గ్లైకమ్-1, ఈ సెలెక్టిన్ అండ్ పీ సెలెక్టిన్ రెసిడ్యూస్ ఉంటాయి. ఓకే, గ్లైకమ్-1, ఈ సెలెక్టిన్ అండ్ పీ సెలెక్టిన్ ప్రజెంట్ ఉన్న ఎండోథీలియంకి. WBC మీద ఉన్న ఎల్ సెలెక్టిన్ సైలెంట్ లివిస్ యాసిడ్ రెసిడ్యూస్ అనేది అటాచ్ అయ్యి మార్జినేషన్ అండ్ రోలింగ్ అనేది జరుగుతుంది. నౌ అప్లైడ్ IL-1 అండ్ TNF ఆల్ఫా ఏం చేస్తాయంటే హెల్ప్ ఇన్ ఇంక్రీస్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఈ సెలెక్టిన్. నెక్స్ట్ బ్లడ్ వెజిల్ ఎండోథీలియంలో వేబుల్ ప్యాలెట్ బాడీస్ అని చెప్పేసి ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ పీ సెలెక్టిన్ అండ్ von Willebrand ఫ్యాక్టర్. నెక్స్ట్ ఇఫ్ ల్యూకోసైట్స్ సైలెంట్ లివిస్ యాసిడ్ రెసిడ్యూస్ అనేది యాబ్సెంట్ ఉన్నాయనుకో ల్యూకోసైట్ అడెషన్ డిఫెక్ట్ టైప్ 2 అని చెప్పేసి అంటారు. సెకండ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ట్రావసేషన్ ఆఫ్ ల్యూకోసైట్స్ ఏంటిదంటే టైట్ బైండింగ్ ఆఫ్ ద ల్యూకోసైట్ టు ద ఎండోథీలియం. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అడెషన్. ఓకే, దీంట్లో ఏముంటుందంటే ల్యూకోసైట్ మీద LFA1 అండ్ MAC1 ఇంటిగ్రెన్స్ బైండ్ విత్ IL-1 which is coded with CD54 on endothelium, or VLA4 integrin binds with VCAM1 CD106 on the endothelium. Okay, ఈ LFA1 it is coded with CD18 or CD11. సో ఒకవేళ ఇది కనుక యాబ్సెంట్ ఆర్ డిఫెక్ట్ ఉంటే మనకి ఫాగోసైటోసిస్ అనేది డిస్ఫంక్షన్ జరుగుతుంది. దిస్ ఈస్ ల్యూకోసైట్ అడెషన్ డిఫెక్ట్ టైప్ 1. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిదంటే డయాబెటిసిస్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్. ఏంటిదంటే ల్యూకోసైట్ ట్రావెల్ ఇన్ బిట్వీన్ ద ఎండోథీలియల్ సెల్స్. ఇది ఎండోథీలియల్ సెల్ నుంచి రెండింటి మధ్యన ల్యూకోసైట్ అనేది ఇంట్రావాస్కులర్ నుంచి ఎక్స్ట్రావాస్కులర్ లోపలికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ వచ్చిన రిసెప్టర్ PKM1. ఓకే, PKM1 is coded with CD31. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మైగ్రేషన్. ల్యూకోసైట్ enters the interstitium from the blood vessel and move to the site of the injury of imperfection.
It is mediated by chemotactic signals such as leukotriene B4, interleukin 8, complement factor 5, 5-HTE, platelet activating factor, kallikreinin, and informal methionine peptide. Thank you for